సండే మార్కెట్లో వందే వందే అని అర్చే మొహము నువ్వు ఫేస్ మార్చా హే. సండే బజార్లో వందే కాదురా, రోడ్ క్రాసింగ్లో జేబు దొంగ నువ్వు నీ కళ్ళజోడు తీసేవే. నేనంది వాణ్ణి కాదు నిన్ను. మీతో మీటింగ్ పెట్టాను చూడు, నన్ను నేను తిట్టుకోవాలి. రే నిజంగా అమ్మాయిల్లో ఏదో ఉందిరా. ఏముంటుందిరా? ఐ మీన్ గర్ల్స్ ఆర్ లైక్ మ్యాజిక్ యూనో. ఒక అమ్మాయిని చూస్తే కలిగే ఫీలింగ్స్, అది కరెక్ట్గా చెప్పేవాడు, కొనగలిగేవాడు ఎవడు ఉండకపోవచ్చురా. గంటకి 100 ఇచ్చి కొనుక్కోవచ్చు. నాకు ఇప్పించు. ఎందుకురా కొట్టావు? రేట్లు పెరిగాయిరా, అప్డేట్లో ఉండు. రేయ్ అసలు విషయం మర్చిపోయారా? రేయ్ నువ్వు చెప్పరా. అదేరా, రేపు సతీష్ గారి మ్యారేజ్ మర్చిపోయారా? ఓ నో గాయస్, ఐ వోంట్ కమ్. ఎందుకురా? రేపు మీ డార్లింగ్ స్వప్న మ్యారేజ్కి వస్తుందనా? అందుకే కదరా రానంటుంది. రే జావేద్ అఖ్తర్ల మాటలు మానేసి అమ్మాయితో కమిట్ అయిపోరా. ఫీల్ రా, అమ్మాయిని చూస్తే ఫీల్ కలగాలి, దాన్ని చూస్తే అలర్జీ పడుతుంది. ఇంత ఫీల్ సరిపోతుందా? నువ్వు లాగిచ్చరా. ఎందుకు సార్ అంత టెన్షన్? సార్ ఆ ట్రస్ట్ వ్యవహారాలు మీ చేతుల్లో పెడతా. ఆ 400 కోట్లతో మీకు అభిషేకం చేయిస్తాను. నాకేంటి సార్, నాకేంటి? ఎప్పటిలాగే 10% తీసుకోలేరు. వర్కౌట్ అవుతుంది సార్. పోనీ 20% తీసుకోండి లాయర్ గారు. పోయినసారి వాళ్ళ నాన్న మర్డర్ని యాక్సిడెంట్గా ప్రూవ్ చేస్తే 25% ఇస్తా అన్నారు. ₹1 కూడా ఇవ్వాల. పైగా రౌడీలకి పేమెంట్ చేయడానికి నా ఇల్లు తాకట్టు పెట్టాల్సి వచ్చింది. ఆ ఇల్లు కూడా ఏ క్లయింట్దో అయి ఉంటుందిలే. ఇదంతా కాదు సార్, ట్రస్ట్ అమౌంట్లో 40% ఇస్తూ ఇప్పుడు చేయబోయే మర్డర్కి 25 లక్షలు అడ్వాన్స్ కొట్టండి, మీ పని చిటికలో చేయిస్తా. ముందు ఏదోలా వెనక అదోలా అన్నట్టు ఇప్పుడు డబ్బులు ఎక్కడున్నాయి? అసలే పందుకొక్కుల్లా డబ్బు కోసం కాచుకునుంటే ఇప్పుడు క్యాష్ ఎలా ఇచ్చేది? ఏదో పైకి రిచ్గా మెయింటైన్ చేస్తున్నాం గానీ మా జేబులు ఖాళీయేలాయరు. క్రిమినల్స్ని డబ్బులు లేకుండా మెయింటైన్ చేయటం చాలా కష్టం. అలా అనకండి లాయర్ గారు. లాయర్ గారు మీ పర్సంటేజ్కి ఏం డోకా ఉండదులే. ఓకే ఓకే ఓకే, డబ్బులు లేకుండా పనిచేసేది ఈ రోజుల్లో ఎవరు? అజయ్, బాయ్ మమ్మీ. హే రాజ్ ఎక్కడా? స్వప్న, నీకో విషయం చెప్పాలి, కానీ ఎలా చెప్పాలో తెలియట్లేదు. అవునా, అలా జరిగిందా? నేనేం చెప్పాను అసలు? సోదాపి రాజ్ ఎక్కడో చెప్పు. నేను చెప్పాను పో. ఉండు నీ పని చెప్తా. ఏ నా ఫోన్ ఏదయ్యాం? ఇది అన్యాయం కదా, నేను అలా చేసుండకూడదు కదా. వెళ్ళి వెనకాల కూర్చో. కర్మ, పొద్దున్నే ఎవడమో చూశాను. గ్యాప్ లేకుండా వాయిస్తుంది. కాసేపు రిలాక్స్ అవుదాం అనుకుంటే వాడేమో ఈ సైకోన్ మాకు అండగట్టి వాడు తప్పించుకున్నాడు. మ్యాటర్ లీక్ అయిపోయింది. వాడు మాత్రం రాకుండా తప్పించుకున్నాడు. వాడిని ఎలాగైనా వచ్చేటట్టు చేయాలి. అన్లనియా ప్లీజ్ వాడికి ఒకసారి ఫోన్ చేయవా? చెల్లెమ్మా, గుండె పిండేశావు. ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయింది, 1000 కొట్టు, ఫోన్ ఇస్తా. 1000 కాదు 10,000 ఇస్తా, రాజు వచ్చేలా చేస్తే. ఏంట్రా దిగుతున్నారు? ఎక్కడికి? ఓయ్ సోపు నువ్వు అదే మాట మీద నువ్వు వాడికి పూస్తా సోపు. 10,000 రూపాయలు రా. 10,000 రా మామ. ఫోన్ చేయరా. హలో. ఒరే రాజ్, నీకో గుడ్ న్యూస్ రా. మేము వెళ్తున్న దారిలో అమ్మాయి కనబడింది. ఏ అమ్మాయి రా? ఒరే ఎదవా, నిద్రమబ్బు నుండి బయటికి రారా. నువ్వు ఏ అమ్మాయి గురించి వెతుకుతున్నావో ఆ అమ్మాయి కనబడింది. నీ లవరు. ఏంట్రా నువ్వు చెప్పేది? నిజంగానా?
రేయ్ నిజం రా, స్వప్న మీద ఒట్టు. నా మీద ఒట్టేస్తావ్రా? నేను చేస్తే నేను దెయ్యమై తింటా. స్వప్న మీతోనే ఉందారా? అరే దీని టార్చర్ భరించలేకపోతున్నాం రా, త్వరగా అరే, వచ్చేరా చెప్పా. బాబు. రాజ్, డూ యూ థింక్ ఐఎమ్ మ్యాడ్? ఐల్ కిల్ యూ. ఏ స్వప్న, ఫోన్ రవికి ఇవ్వు. ఏ రవి, నీకు నా ముద్దురా. ఇంతకీ ఎక్కడున్నారా? ఆ దరిద్రానికి అడుగు దూరంలో. కాదు కాదు కాదు, హైదరాబాద్కి 50 కిలోమీటర్ దూరంలో ఉన్నాం రా. నువ్వు త్వరగా వచ్చేసాయి. వాడొచ్చేస్తున్నాడు సోపు. 10,000 కొట్టు 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 10,000 వస్తున్నాయి. ఓకే ఓకే, కొట్టు. 1 minute. తొందరగా తొందరగా 1 తొందరగా. minute. మామా ఫుల్ పాటిరా మాము. అది త్వరగా ఇది పెట్టుకోండి, ఏంటో? వాడు వచ్చినాక బ్యాలెన్స్ ఇస్తా. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.